హాయ్ హలో అందరికీ నమస్తే అండి. ముందుగా శ్రీ బల్లభీమన్ న్యూస్ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి అయితే ఒక ఆశ్చర్యకరమైన దృశ్యాన్నైతే మీకు చెప్పబోతున్నాను. ముందుగా ఈ ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేయనట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మేము పెట్టే వార్తలు ప్రతి ఒక్కరికి నోటిఫికేషన్ రావాలంటే పక్కన ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేయండి. ఈ వీడియోని కూడా ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అయితే చిత్తూరు జిల్లా బైరెడ్డిపల్లి మండలంలో నివసించే సుబ్రహ్మణ్యం అనేక మంది నమ్మశకం కాని పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. అతను 103 సార్లు పాము కాటుకు గురైనప్పటికీ ప్రాణాలతో బయటపడుతూ వస్తున్నాడు. ఇది అతని జీవితాన్ని ఒక అపూర్వమైన కథగా మార్చడం జరిగిందన్నట్టు కూడా మనం ఒక విశేషంగా చెప్పవచ్చు. సుబ్రహ్మణ్యం కుమ్మరికుంట గ్రామానికి చెందినవాడు. గత 3 దశాబ్దాలుగా పాముల బెడదను ఎదుర్కొంటున్నాడు. 18 ఏళ్ల వయసులో కర్ణాటకలోని నివసిస్తున్నప్పుడు తొలిసారి పాము కాటుకు గురయ్యాడు. అప్పటి నుంచి ఇది వరుసగా జరుగుతూనే ఉంది. దీనిపైన కూడా కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అతని కుటుంబ సభ్యుల కథనం మేరకు ఒకసారి చూసినట్టయితే ప్రతిసారి పాము కాటుకు గురైన వెంటనే ఆసుపత్రిలో చికిత్స తీసుకొని మళ్ళీ క్షేమంగా బయటపడతాడు. అయితే ఈ వింత పరిస్థితి ఎందుకు జరుగుతుంది అనే విషయం ఇప్పటికీ కూడా ఎవ్వరికి తెలియడం లేదట. పాములు పగబట్టాయా, శాపమాయనకు ఏందో అర్థం కాని పరిస్థితి. స్థానికుల అభిప్రాయం ప్రకారం సుబ్రహ్మణ్యం ఏదైనా సర్పదోషం ఉందా ఆయనకు, లేక అతని రక్తంలో ఏదైనా ప్రత్యేకత ఉందా అనే విషయంపై ఆసక్తికరమైన చర్చ అయితే అక్కడ జరుగుతూ ఉంది. కొన్ని జాతుల పాములకు మనుషులపై ప్రతిస్పందించే ప్రత్యేక లక్షణాలు ఉంటాయని అంటున్నారు. కానీ 103 సార్లు పాము కాటు వేసినప్పటికీ ప్రాణాలతో ఉన్నాడంటే ఇది ఒక అద్భుతమే కదా. సుబ్రహ్మణ్యం జీవిత కథ సామాన్య జనానికి ఒక వింతగా అనిపిస్తున్నా శాస్త్రీయంగా పరిశీలిస్తే ఇది జంతు వ్యాధుల పరిశోధనను ఒక మంచి ఉదాహరణగా మారే అవకాశం ఉంది. ఈ ఘటన పైన వ్యాధుల పరిశోధనకు వైద్యులు, పాముల శాస్త్రవేత్తలు మరింతగా లోతుగా పరిశోధిస్తే సుబ్రహ్మణ్యం రక్తం లేదా శరీరంలో ఏదైనా ప్రత్యేకమైన రోగ నిరోధక శక్తి ఉందా అనే అంశాన్ని తెలుసుకునే అవకాశం అయితే ఉన్నట్లు మనకు విశ్వసనీయ సమాచారం. అయితే ఇంతవరకు అతను ఆరోగ్యంగా ఉండడమే కాక తన రోజువారీ జీవితాన్ని కూడా ఎప్పటిలాగానే సజావుగా కొనసాగిస్తున్నాడు. ఈ విషయం తిలకించిన వారందరికీ కూడా ఇది ఒక అద్భుత కథగా మారిందన్నట్టు కూడా చెప్పవచ్చు. అసలు దీనిపైన వారి మాటల్లోనే ఏం చెబుతున్నారు అనేసారి ఒకసారి మీకు చూపెట్టబోతున్నా, చూడండి. నాకు కూడా పుట్టిన వాళ్ళు వెనుక ముందు కూడా అన్నదమ్ములు అక్కల చెల్లెళ్ళు ఎవరు లేదు. నేను 6 నెలలు బిడ్డప్పుడే మా నాయన కాలం అయిపోయినాడు. మా అమ్మే కూలీనాలు చేసి నన్ను 10th వరకు చదివించింది. ఇప్పుడు ఏమన్నా పనికి పావాలంటే కూడా మా వాళ్ళు ఎవరు నన్ను పిల్లరు. వీని కూడా పోతే పాములు వస్తాయి, మనకు పని పంచేట అవుతుంది, వానికి ఏమన్నా అట్లా జరిగినప్పుడు వాడిని హాస్పిటల్కి ఎత్తుకొని పోవాలి అట్లా అని చెప్పేసి ఇప్పుడు పని పిలిచే వాళ్ళు కూడా లేరు. ఖాళీగా ఇంటికాడ కూర్చున్నాను. ట్రీట్మెంట్ చేసుకొని వచ్చేది అప్పులు చేసుకొని మొన్న డ్వాక్రా లోన్లో 1,40,000 వస్తే ముందు అప్పులు చేసిన వాడికి 10,000 ఇవ్వాల్సిన వాళ్ళకి 5,000 అట్లా ఇచ్చి కొంచెం అప్పులు కట్టుకుని ఇంకా కొంచెం అప్పులు ఉన్నాయి. మమ్మల్ని గవర్నమెంట్ యాదో విధంగా మా కుటుంబాన్ని ఆదుకోవాలా, లేకపోతే మేము ఆత్మహత్య చేసుకోవాల పరిస్థితుల్లో ఉన్నాము సార్. మమ్మల్ని ఏదో ఒక రకంగా గవర్నమెంట్ ఆదుకోవాలని కోరుతాను.